ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త చెప్పునామములు మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, ఈరోజు మనము మనిషి జన్మతః పాపి కాదు అనే అంశంలో ఈ భాగంలో మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే, యేసుక్రీస్తు శరీరం ఎందుకు దేవుని ఆలయం అయింది? యేసుక్రీస్తు శరీరము దేవుని ఆలయం అయింది. యేసుక్రీస్తు ఎప్పుడైనా చెప్పాడా దేవుని ఆలయము నా శరీరం అని చెప్పాడా? ఈ లోకంలో మనం పరిశీలన చేసుకుంటే నా దేహము దేవుని ఆలయం అని చెప్పిన వాడు యేసుక్రీస్తే చెప్పగలిగాడు. బైబిల్లో ఉంది. చూద్దాం ప్రియులారా, మనం చూద్దాం. యేసుక్రీస్తు చెప్పిన వారిలో మొట్టమొదటగా మనం చూస్తే యేసుక్రీస్తు నా దేహము, ఈ దేహము దేవుని ఆలయం అని చెప్పాడు. ఆ సందర్భాన్ని మనం చూద్దాం, వాక్యాన్ని మనం చూద్దాం. యేసుక్రీస్తు తన శరీరమును దేవుని ఆలయమని యూదులతో చెప్తున్నటువంటి సందర్భం బైబిల్లో రాయబడి ఉంది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 19వ వచనము. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనము. యేసుక్రీస్తు అంటాడు, యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని లేపుదును అని వారితో చెప్పాడు. యూదులతో అంటున్నాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టని 3 దినాల్లో లేపుతాను అని చెప్తా ఉంటుంటే చెప్తా ఉంటే యూదులు ఏమంటున్నారు? 20వ వచనం. యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినముల్లో దాన్ని లేపుదువా? 46 సంవత్సరాలు కట్టారు, నువ్వు 3 దినాల్లో లేపుతానంటున్నావు అనేసి ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ఏం సమాధానం చెప్తున్నాడంటే అద్భుతమైన సమాధానం చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 2:21లో, అయితే ఆయన అంటే యేసుక్రీస్తు తన శరీరమును దేవాలయమును గురించి మాట చెప్పాడు. శరీరమునే దేవాలయాన్ని గురించి చెప్పాడు. వీళ్ళు అనుకుంటున్నారు మనుషుల హస్తకృత్యములతో కట్టబడిన ఈ కట్టడాన్ని గురించి ఆలోచిస్తున్నారు. 46 సంవత్సరాలు కట్టారు. కానీ యేసుక్రీస్తు తన శరీరము అనే దేవాలయము, శరీరాన్ని ఏమంటాడంటే దేవాలయం అంటాడు. అయితే మనకు ఒక ప్రశ్న వేసుకుందాం ప్రియులారా. యేసుక్రీస్తు శరీరము ఎందుకు దేవుని ఆలయంగా పరిగణించబడింది? ఎందుకు చెప్పగలిగాడు శరీరం అనే దేవాలయం అనేది? తన శరీరాన్ని దేవాలయం అని ఎందుకు చెప్పగలిగాడు? యేసుక్రీస్తు శరీరము ఎందుకు దేవాలయముగా పరిగణించబడింది, దేవాలయం అయింది అనేది మనం పరిశీలన చేస్తే, మొట్టమొదట దేవుని ఆజ్ఞను గైకున్నాడు. యేసుక్రీస్తు దేవుని ఆజ్ఞను గైకున్నాడు. సాతాను దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా దేవుని ఆలయంగా ఉండవలసినటువంటి ఆదాము సాతాను ఆలయంగా మారిపోయాడు. ఇక్కడ యేసుక్రీస్తు దగ్గరికి వస్తే యేసుక్రీస్తు తండ్రి ఆజ్ఞలు గైకున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొనుచు ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమ యందు నిలిచిందురు అంటాడు. అంటే నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచున్నాను. నేను తండ్రి ప్రేమ యందు నిలిచున్నాను. ఎందుకు అంటే తండ్రి ఆజ్ఞలో, అంటే తనకి ఇవ్వబడినటువంటి ఈ శరీరాన్ని లోపరుచుకుని శరీర క్రియలు చంపి దేవుని ఆజ్ఞ ఏదైతే హృదయంలో ఉందో ఆజ్ఞను ఉంచుకుని ఏం చేస్తున్నాడు అంటే దేవుని క్రియలు చేస్తున్నాడు. అందుకనే నా తండ్రి ఆజ్ఞలను గైకుంటున్నాడు. నేను తండ్రి ఆజ్ఞలు గైకుంటున్నాడు. కనుక తండ్రి ప్రేమ, ఆయన ప్రేమ తండ్రి ప్రేమలో నిలుచున్నాను అంటున్నాడు. తండ్రి ప్రేమలో నిలుచున్నాడు. తండ్రి ప్రేమలో ఎప్పుడు నిలిచుంటాం మనం? తండ్రి ఆజ్ఞలు గైకొనాలి. యేసుక్రీస్తు దేవుని ఆలయం ఎందుకు అయ్యాడు అంటే తండ్రి ఆజ్ఞలు గైకున్నాడు కనుక యేసుక్రీస్తు దేవుని ఆలయం కింద పరిగణించబడ్డాడు. ఇంకా మనం పరిశీలన చేద్దాం ప్రియులరా. ఇంకా కొన్ని వచనాలు. యేసుక్రీస్తు తండ్రి క్రియలను జరిగించాడు. యేసుక్రీస్తు ఏం చేశాడు? తండ్రి క్రియలను జరిగించాడు అనేసి బైబిల్లో చెప్పబడింది. నా తండ్రి యందు యోహాను సువార్త 14వ అధ్యాయం 11వ వచనంలో, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తము నమ్ముడి. తండ్రి యందు నేను, నా యందు తండ్రి నాలో ఉన్నాడు అంటే తండ్రి ఆజ్ఞలు నాలో ఉన్నాయి. నేను తండ్రిలో ఉన్నాను, తండ్రి క్రియలు జరిగిస్తున్నాను కనుక తండ్రిలో ఉన్నాను. యోహాను సువార్త 14:11, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి అన్నాడు. లేదా అంటే రుజువు ఏంటంటే ఈ క్రియల నిమిత్తమే నమ్ముడి. నేను చేసే క్రియలు ఎవరే అంటే తండ్రి క్రియలు జరిగిస్తున్నా. యోహాను సువార్త 10:37-38 వచనాల్లో, నేను నా తండ్రి క్రియలు చేయని యెడల నన్ను నమ్మొద్దు, చేసిన యెడల నన్ను నమ్మకున్నను
తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని గ్రహించుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నాడని మీకు ఎలా తెలుస్తుందంటే నేను చేసే క్రియలు. ఈరోజు దేవుడు మనలో ఉన్నాడా, క్రీస్తు మనలో ఉన్నాడా, మరి మనం క్రీస్తులో ఉన్నామా ఎలా తెలుస్తుంది? చేసే క్రియలను బట్టి. అపోస్తలుడైన పౌలు తన గురించి చెప్తున్నాడు, జీవించేది నేను కాదు క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అని అంటున్నాడు. ఎందుకంటే క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి పౌలు గారు జీవిస్తున్నాడు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు అంటాడు, తండ్రి నాలో ఉన్నాడు, నేను ఒంటరిగా లేను, నేను నా తండ్రి ఉన్నాం అంటాడు. పౌలు గారు అంటాడు నాలో క్రీస్తున్నాడు అంటాడు, నేను ఒంటరిగా లేను, నాలో క్రీస్తున్నాడు. అంటే పౌలు గారిని క్రీస్తు అనాలా? ఒకసారి ఆలోచన. యేసుక్రీస్తేమో తండ్రి నాలో ఉన్నాడు, నేను ఒంటరిగా లేదంటే వీళ్ళు ఏమంటున్నారంటే యేసుక్రీస్తే తండ్రి అని అంటారు. మరి పౌలు గారిని ఏమనాలి? పౌలు గారే క్రీస్తు అనాలి. నాలో క్రీస్తున్నాడు, నేను ఒంటరిగా లేనంటే పౌలు గారిని క్రీస్తు అనే పరిస్థితి ఉంది. మరి అలా అందామా? ఒకసారి ఆలోచించండి, లేఖనాలను అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. క్రీస్తు తండ్రి మాటల్ని చెప్పాడు. ఒకసారి ఆలోచన. తండ్రి ఏం చెప్పమన్నాడో అదే మాటల్ని చెప్పిన సంగతి మనం చూస్తున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 10వ వచనంలో అక్కడ మనం చూసుకుంటే, తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్మట్లేదా? నేను మీతో చెప్పుతున్న మాటలు నా అంతట నేనే చెప్పట్లేదు. తండ్రి నా యందు నిలిచి ఉండి తన క్రియలు జరిగిస్తున్నాడు. తండ్రి నాలో నివసిస్తున్నాడు. తండ్రి క్రీస్తులో ఎలా నివసిస్తాడు? తండ్రి ఆజ్ఞలను క్రీస్తులో ఉంచుకుంటం ద్వారా తండ్రి క్రీస్తులో ఉంటాడు. యేసుక్రీస్తు తండ్రి క్రియలను జరిగించడం ద్వారా క్రీస్తు తండ్రిలో ఉంటాడు. తండ్రి క్రీస్తులో ఉంటాడు, క్రీస్తు తండ్రిలో ఉంటాడు. ఇది మనకు అర్థం కావట్లా. ఇక్కడ ఏమంటాడు? నేను మీతో చెప్పిన మాటలు నా అంతటి నేనే చెప్పట్లేదు, తండ్రి నా యందు నివసించచ్చు. తండ్రి నా యందు నివసిస్తున్నాడంటే ఫిజికల్గా నివసిస్తున్నాడా, లేకపోతే ఎట్లా నివసిస్తున్నాడు నా యందు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తండ్రి ఆజ్ఞలను క్రీస్తు తన హృదయంలో ఉంచుకుని తండ్రి మాటల్ని, తండ్రి బోధని ప్రకటిస్తున్నాడు కనుక క్రీస్తులో తండ్రి ఉండి ఆ వాక్యమే తన క్రీస్తుని ఆ క్రియలు జరిగించేలాగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తండ్రికి కలిగినవన్నీ నావే అంటాడు యేసుక్రీస్తు. ఏమన్నాడు? తండ్రికి కలిగినవన్నీ నావే. నేను ఏదైతే చేస్తున్నానో, ఏదైతే మాట్లాడుతున్నానో, దేన్నైతే జరిగిస్తున్నానో ఇవన్నీ కూడా తండ్రికి కలిగినవన్నీ నావే అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 12 నుంచి 15 వచనాలు, నేను మీతో చెప్పవలసిన సంగతులు అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సాయించలేరు. 13వ వచనం, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన అంటే పరిశుద్ధాత్ముడు తనంతట తానే ఏమీ బోధించక వేటిని విన్న వాటినే బోధించును. పరిశుద్ధాత్ముడు వస్తాడు, వచ్చి ఆయన బోధిస్తాడంట. అయితే ఆయన సొంతంగా బోధించడు. వేటినైతే నా దగ్గర వింటాడో అవే మీ దగ్గర బోధిస్తాడు అంటాడు. పరిశుద్ధాత్ముడు గురించి 14వ వచనంలో, ఆయన నా వాటిలో తీసుకుని మీకు తెలియజేయను కనుక నన్ను మహింపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు ఎవరిని మహింపరుస్తాడు? క్రీస్తుని మహింపరుస్తాడు. క్రీస్తు ఎవరిని మహింపరుస్తాడు? తండ్రిని మహింపరుస్తాడు. అందుకనే యేసుక్రీస్తు అంటాడు 15వ వచనం, తండ్రికి కలిగినవన్నీ నావే, అందుచేత ఆయన అంటే పరిశుద్ధాత్ముడు నా వాటిలో తీసుకుని మీకు బోధించును, తెలియజేయనని చెప్పాను. కాబట్టి ప్రియులారా, ఒకసారి నేను తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నాము అంటున్నాడు. మనం ఎప్పుడైతే క్రీస్తు క్రియలను జరిగిస్తున్నామో, క్రీస్తు ఆజ్ఞలను జరిగిస్తే ఏం జరుగుద్ది అంటే, మరి తండ్రి మాటలను క్రీస్తులో ఉన్నాయి కనుక క్రీస్తు తండ్రి క్రియలు జరిగిస్తున్నాడు, తండ్రిలో క్రీస్తు ఉంటాడు. మనము క్రీస్తు ఆజ్ఞలను పాటిస్తూ క్రీస్తు క్రియలను జరిగిస్తున్నాం కనుక క్రీస్తులో మనలో ఉంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనంలో, నేను తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు అంటాడు. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయం 31-32 వచనంలో యేసుక్రీస్తుని గురించి ఒకసారి ఆయన శరీరము దేవుని ఆలయం ఎందుకు అయింది అంటే, దేవుని క్రియలను, దేవుని చిత్తాన్ని, మరి దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. యేసుక్రీస్తు చెప్తున్నా అంటే యోహాను సువార్త 4:31లో, మరి ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయన్ని వేడుకొండ్రి, అందుకు ఆయన
భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఒకటి ఉంది అనేసి యేసుక్రీస్తు చెప్తుంటే 31 33 వచనం 34 వచనం శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చినేమో అని చెప్పుకుంటుండ్రి. యేసు వారిని చూచి ఏమంటున్నాడు? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారము. దేవుని చిత్తాన్ని, దేవుని పనిని తుదముట్టించాలి, అదే నాకు ఆహారం అంటాడు. అందుకనే యేసుక్రీస్తు దేహము దేవుని ఆలయం అని యేసుక్రీస్తు చెప్పగలిగాడు. అలాగే హెబ్రీ పత్రికలో మనం పరిశీలన చేస్తే, హెబ్రీ పత్రికలో మనం చూసుకుంటే అక్కడ 10వ అధ్యాయంలో 5, 6, 7, 8, 9 వచనాలు 4 వచనాలు చూద్దాం. కాబట్టి ఆయన ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుతున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కాదు అని చెప్పుకుంటూ, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవాని చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటేనే, బలులు అర్పణలు నీవు కోరివాడవు కాదు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదని, అవి నీకు ఇష్టమైనవి కావని చెప్పి ఆయన నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుతున్నాడు. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు దేవుడు తనకిచ్చినటువంటి శరీరాన్ని ఎవరి కోసం వాడుతానంటే దేవుని కోసం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ శరీరాన్ని అప్పగిస్తున్నాడు. అక్కడ యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో ప్రార్థన చేసేటటువంటి పరిస్థితుల్లో, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినా నా చిత్తము కాదు నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అనేసి యేసుక్రీస్తు చెప్పిన ఆయన దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి పరిస్థితుల్లో. అందుకనే యేసుక్రీస్తు దేవుని ఆలయము, నా దేహము దేవుని ఆలయము, ఈ దేహము దేవుని ఆలయము అని యేసుక్రీస్తు చెప్పగలిగాడు. ప్రియులరా, మరి ఎలా ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ప్రియులరా, మేము ప్రకటించేటటువంటి వాక్యాలన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. యూట్యూబ్లో ఉన్న మా ఛానల్స్ ఒకటి యునైటెడ్ బైబిల్ అకాడమీ, దాంట్లో అప్లోడ్ చేయబడుతుంది. అలాగే సత్య సువార్త ప్రతిధ్వని అనే ఛానల్ ఉంది, దాంట్లో అప్లోడ్ చేయబడుతుంది. అలాగే ఎన్ఆర్ఆర్ బైబిల్ క్లాసెస్ అనేది అదొక ఛానల్ ఉంది, దాంట్లో కూడా అప్లోడ్ చేయబడుతుంది. మరొక ఛానల్లో యూబీఏ ఆన్లైన్ బైబిల్ అనేది మరొక ఛానల్ ఉంది. ఈ 4 ఛానల్లో కూడా అప్లోడ్ చేయబడుతున్నాయి. ప్రియులరా, మరి ఈ వాక్యాన్ని ఇంకా అనేక మందికి మీరు చేరటంలో మీరు సహకరించండి. ప్రియులరా, మరి విన్నవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అనేక మందికి షేర్ కూడా చేయండి. ప్రియులరా, మరి ఎలా ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టే ఫలింపు చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు.